తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేశారు సీఎం కేసీఆర్. తలసాని, కేటీఆర్ దగ్గరున్న 2 కీలకమైన వాణిజ్య పన్నులు, గ్రామీణ నీటి సరఫరా శాఖలను తీసుకున్న సీఎం మరికొందరి శాఖల్లో కోతలు పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్న సమయంలో శాఖల మార్పులకే పరిమితం చేశారు సీఎం. తెలంగాణ కేబినెట్ శాఖల్లో మార్పులు చేశారు సీఎం కేసీఆర్. కీలకమైన 2 శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు సీఎం. సినిమాటోగ్రఫీ శాఖతో పాటు వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటిదాకా తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుంటే తలసాని పనితీరు అంచనా వేసి వాణిజ్య పన్నుల శాఖ నుంచి తలసాన్ని తప్పించారు. ఈ శాఖలో తలసానిపై వచ్చిన ఆరోపణలు, నిఘా సంస్థల ఇన్పుట్స్ ను బేరీజు వేసి శాఖలను కేటాయించారు. సినిమాటోగ్రఫీకి అదనంగా పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమ శాఖలను ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖతో పోల్చితే ఇవి అంతగా ప్రాధాన్యం లేని శాఖ. ఒక రకంగా తలసానికి సీఎం కేసీఆర్ ఝలకిచ్చారని భావిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ ఇప్పటిదాకా పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరున్న సహకార శాఖను పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. తనయుడు మంత్రి కేటీఆర్ దగ్గరున్న గ్రామీణ నీటి సరఫరాలో భాగంగా ఉన్న మిషన్ భగీరథను సీఎం తీసుకున్నారు. ఐటీ శాఖకు అదనపు మరికొన్ని కీలక శాఖల్ని కేటీఆర్ కు అప్పగించారు. జూపల్లి కృష్ణారావు దగ్గరున్న పరిశ్రమల శాఖను కేటీఆర్ కు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్ఆర్ఐ వ్యవహారాలు కూడా కేటీఆర్ కు వచ్చాయి. మరోవైపు మంత్రి హరీష్ రావు దగ్గరున్న మైనింగ్ శాఖను కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ దగ్గరున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను మంత్రి జూపల్లికి కేటాయించారు. పరిశ్రమల శాఖను జూపల్లి నుంచి తీసిన అంతే ప్రాధాన్యం ఉన్న పంచాయతీరాజ్ శాఖను జూపల్లికి ఇచ్చారు. మరో 2 నెలలు గడిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సమయంలోనే కొందరిని కేబినెట్ నుంచి డ్రాప్ చేసి కొత్తవారికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొప్పుల ఈశ్వర్తో పాటు ఒక మహిళకు అవకాశం ఇస్తారని భావించారు. ప్రస్తుతానికి మాత్రం తీసివేతలు, కోడికల జోలికి వెళ్లకుండా శాఖల మార్పులకు పరిమితం అయ్యారు సీఎం కేసీఆర్.